మూఢం సమయంలో ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు తెలుసుకుందాం. మూఢం సమయంలో ఏం చేయవచ్చు? చిన్న పిల్లలకు అన్నప్రాసన చేయొచ్చు, దూర ప్రయాణాలు చేయొచ్చు, ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా చేయించుకోవచ్చు, భూముల అమ్మడం, భూములు కొనడం వంటివి చేయొచ్చు. అగ్రిమెంట్లు రాసుకోవడంలో తప్పులేదు, రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లాంటివి కూడా చేయొచ్చు. విదేశాలకు వెళ్లడం, కొత్త ఉద్యోగంలో చేరడం వంటివి చేయొచ్చు. కొత్త బట్టల్ని కొనుగోలు చేయొచ్చు. ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చు. దేవాలయాల్లో అన్నదానాలు చేయడం, సీమంతం వేడుకలు చేసుకోవడం, దైవ కార్యాలను నిర్వహించడం చేయొచ్చు. నవగ్రహ శాంతులు, హోమాలు చేయించుకోవచ్చు. మూఢం సమయంలో బాలింతలు, గర్భిణీలు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయొచ్చు. మూఢం సమయంలో ఏం చేయకూడదో తెలుసుకుందాం. పెళ్లి చూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు. పెళ్లిళ్లు కూడా ఈ సమయంలో జరపకూడదు. ఒకవేళ పెళ్లిళ్లు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు, గొడవలు పడుతూ ఉంటారు, విడిపోయే అవకాశాలు ఉన్నాయి. లగ్న పత్రికలు రాసుకోకూడదు, పెళ్లి పత్రికల జోలికే వెళ్ళకూడదు. మూఢం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడటం కూడా తప్పు. పసి పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు, కొత్త వ్యాపారాలని మొదలు పెట్టకూడదు. పుట్టు వెంట్రుకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చెవులు కుట్టించకూడదు. కొత్త వాహనాలు కొనుగోలు చేయరాదు, శంకుస్థాపన చేయడం వంటివి కూడా చేయకూడదు. ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం, సొంత ఇంటికి వెళ్లిపోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి. దేవుడికి మొక్కలు చెల్లించుకోవడం కూడా ఈ మూఢం సమయంలో చేయకూడదు. వ్రతాలు చేయడం, విగ్రహ ప్రతిష్టాపనలు లాంటివి కూడా చేయకూడదు. ఈ మూఢం సమయంలో వైభవంగా పుట్టిన రోజులు చేయకూడదు. చెరువులు తవ్వడం, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం, ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.